ఒకసారి విలియం బూత్ అనే ఒక దైవజనుడు ఉండేవాడనమాట. అంటే 18th సెంచరీలో ఇంగ్లాండ్‌లో. మీరు సాల్వేషన్ ఆర్మీ అనే చర్చి పేరు విన్నారా? ఆ చర్చి ఫౌండర్ అనమాట విలియం బూత్ అనే దైవజనుడు. ఆయన ఎక్కువ స్లమ్స్ మధ్యలోకెళ్ళి లండన్‌లో ప్రాస్టిట్యూట్స్ మధ్య, గ్యాంబ్లర్స్ మధ్య, ఇంకా చాలా అంటే భయంకరంగా జీవించే వ్యక్తుల మధ్యకి వెళ్ళి యేసుప్రభు గురించి చెప్తూ ఉండేవాడనమాట. ఎప్పుడు కూడా ఆయన ఎవరిని కలిసినా ఓ పాట పాడుతూ ఉండేవాడంట. ఆ పాట చాలా ఫేమస్ క్రిస్టియన్ సాంగ్ అనమాట. చాలా బ్యూటిఫుల్. అండ్ ఒకసారి మీరు లిరిక్స్ చూడండి, ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి ఆ సాంగ్ అది. Have you been to Jesus for the cleansing power? Are you washed in the blood of the Lamb? Are you fully trusting in His grace this hour? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are you God man spotless as the white as snow? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? సో ఈ విధంగా పాడుతూ ఉన్నాడు అనమాట. అలా చాలామందికి యేసుప్రభు గురించి తెలియజేశాడనమాట. ఈవెన్ ఆయన ఇండియా వచ్చి మెడ్రాస్లో చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేశాడనమాట. ఒకసారి ఆయన గురించి ఒక రచయిత ఇలా రాస్తూ వచ్చాడనమాట. విలియం బూత్ చనిపోయి పరలోకం వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత పరలోకం అంతా కూడా స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు అతనికి. ఎందుకంటే చాలా గొప్ప సేవ చేశాడు. చాలా కొన్ని వేల కాదు, లక్షల మంది ఆత్మల్ని దేవుని కొరకు రక్షించాడనమాట. సో ప్రభుకి చాలా సంతోషం వేసింది అతను ఎదుర్కోవడానికి. ప్రభువారంట సింహాసనం మీద నుంచి లేచి విలియం బూత్ని వెళ్ళి గట్టిగా హగ్ చేసుకున్నాడంట. విలియం బూత్కి అలవాటు కదా ఒక పాట పాడటం. సో యేసుప్రభుని హగ్ చేసుకుని కూడా యేసుప్రభుని ఇలా అడుగుతున్నాడంట, ఆర్ యు వాష్ ఇన్ ద బ్లడ్, ఇన్ ద సోల్ క్లెన్జింగ్ బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అని ఇలా యేసుప్రభుని కూడా అడిగాడని ఆయన ఒక ఫన్నీగా రాస్తూ వచ్చాడనమాట ఆ రైటర్. ఏ వ్యక్తిని కలిసినా కానీ ఈ పాట పాడేవాడంట. ఏ వ్యక్తిని కలిసినా, తను ఎవరినైనా ఎదుర్కొన్నా ఎప్పుడు కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాడంట, ఆర్ యు వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని. ఈ క్రిస్మస్ సీజన్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఆర్ యు వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? నీ వస్త్రాలు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాయా?